ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. హాయ్ హీరో. చెప్పు విలన్. ఏంటి విలనా? నన్ను హీరో అని సెటైరికల్ గా పిలుస్తున్నావుగా మరి. హలో, సెటరికల్ గా ఏం పిలవలేదు. మొగుడు కోపిష్టైనా పాపిష్టైనా భార్యకి హీరోనే కదా అని పిలిచాను. అంటే నేను కోపిష్టిని పాపిష్టిని అంటున్నావా? పాపిస్ట్ అని ఏదో రైమింగ్ కోసం వాడానులేండి. కోపిస్ట్ అనేది మాత్రం కన్ఫర్మే కదా. నేనేమంత కోపిష్టిని కాదు. ఆ రూతర్ గాడి వల్లే నాకు ఆ ఇమేజ్ వచ్చేసింది. చాలేండి, మీ కోపిష్టి గుణానికి రూతర్ అనేని కారణంగా చెప్పకండి. మొగుణ్ణి కాదని వాణ్ణి వెనకేసుకొస్తావేంటి నువ్వు? మా అన్నేని నేను కాకపోతే ఇంకెవరు వెనకేసుకొస్తారు? అయినా రూతర్ అన్నయ్య మీకు నమ్మిన బంటు, అది మర్చిపోకండి. ఇప్పుడు వాడి గురించి నాకెందుకు బ్యాండ్? మీరు మొదలెట్టిందే. అయినా నేను మిమ్మల్ని హీరో అంటే నన్ను విలన్ అంటారా? విలనా నేను? మరి ఇలా సాధించే భార్యని ఏమంటారు? నేను సాధిస్తున్నానా? అవునులే అంటారు. ఏదో ఉత్సాహంగా మొగుడుతో ఓ శుభవార్త షేర్ చేసుకుందామని ఫోన్ చేశాను. నా మూడ్ మొత్తం స్పాయిల్ చేశారు. నేను హర్ట్ అయ్యాను, అలిగాను. నేను మీతో మాట్లాడను. బొంగమూతి పెట్టుకున్నావా? నేను మీతో మాట్లాడినానుగా. మాట్లాడుతూనే ఉన్నావుగా. ఓ, ఫోన్ పెట్టేయాలా? సారీ సార్, పెట్టేస్తున్నా. ఏ, 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 హలో. పెట్టేసింది. పెద్ద బడాయి అబ్బాయి గారికి. ఫోన్ తనే పెట్టేసింది కదా, నేనెందుకు చేయాలి? తన్నే చేయని. నేనే మళ్ళీ కాల్ చేస్తాననుకుంటారేమో. అస్సలు చేయను. విలన్ అంట విలన్. చేయని, ఆయనే చేయని. ఈ రాక్షసి బాగా పంతంతో ఉన్నట్టుంది. మొండిగట్టం పీడా పోయిందని ప్రశాంతంగా ఉన్నట్టున్నారు. సర్లే, తప్పేదేముంది, మనమే చేద్దాం. సర్లే, తప్పేదే ఉంది, మనమే చేద్దాం. అయ్యగారు వేరే కాల్స్ లో బిజీ అయిపోయినట్టున్నారు. తిక్క మేడం నెంబర్ బ్లాక్ చేసిందో ఏంటో, కలవట్లేదు. సర్లే, పొద్దున్నే మాట్లాడదాం. దుర్మార్గుడు. భార్య అలిగితే దాన్ని బుజ్జగించాలని కూడా లేకుండా ఇలా వదిలేస్తాడా? ఆయన వదిలినా నేను వదలను. అమ్మో, ఈ రాక్షసి చేస్తుంది. వదిలేస్తారా ఇలాగా? పట్టించుకోరా? అరే, భార్య అలిగితే బుజ్జగించాలన్న కామన్ సెన్స్ కూడా ఉండదా మీకు? సముదాయించమని బుజ్జగించమని మేమే అడుకోవాలా? నేను కాల్ కట్ చేస్తే మళ్ళీ వెంటనే కాల్ చేయరా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? నేను ఇక్కడ పిచ్చిదాన్లా బాగుతూ ఉంటే సమాధానం చెప్పరేంటి? హలో హలో, ప్లీజ్ ఆప్తావా? నేను ఫోన్ ఎత్తి మాట్లాడేలోపు కొన్ని కోట్ల మాటలతో నా మీద పిడిగుద్దులు గుద్దుతున్నావు. తట్టుకుని మాట్లాడే గ్యాప్ అయినా ఇవ్వాలిగా. అయినా ఫోన్ కట్ చేసింది నువ్వు, నన్నంటావేంటి? అవును, కోప్పడతాం, అలుగుతాం, బుజ్జగించాలి మరి. ఇదిగో, నాకీ కొత్త టాస్కులు ఇవ్వద్దు. నీకు దండం పెడతాను, ఇంతటితో వదిలే. అంటే ఏంటి? నేను రాచి రంపాలు పెడుతున్నానా? లేదు, నువ్వు మాట్లాడుతుంటే
నరాల్లో సూదులు గుచ్చినంత హాయిగా ఉంది. మరి ఇంత హాయిగా ముద్దుగా మాట్లాడే భార్యతో సంతోషంగా మాట్లాడడానికి ఏం ప్రాబ్లం మీకు? కరెక్టే, తప్పు నాదే. హ్మ్. తప్పు ఒప్పుకున్నారు గనక క్షమించేస్తున్నాను. ఇంతకీ నేను దేనికి ఫోన్ చేశాను మీకు? ఏమో నీకే తెలియాలి. అసలు భార్య ఎందుకు ఫోన్ చేసిందో కూడా తెలియకపోతే ఇక భర్తగా మీరు చేసేది ఏముందండి? అంతే, భార్య ఏం చెప్పాలనుకుంటుందో కూడా తెలీదు. ఏం మనిషో ఏంటో. హే భగవాన్. అదే ఏదో శుభవార్త అన్నావు. కరెక్ట్, శుభవార్త. మా అక్క వాళ్ళని ఇంటికి రమ్మని మా నాన్నగారే చెప్పారు. వాళ్ళు రేపు పొద్దునే వస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? వెంటనే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఫోన్ చేశాను. ఓ అవునా, సూపర్ సూపర్ గుడ్ న్యూస్. అయితే ఇంకా హ్యాపీగా ఉండు. యా, సో హ్యాపీ. నేను హ్యాపీ. ఇంకా నువ్వు మళ్ళీ కోప్పడను అంటే ఒక మాట చెప్తాను. ఏంటిది? ఫోన్లో బ్యాటరీ డెడ్ అయిపోయేలా ఉంది. మళ్ళీ నేను కట్ చేశానని గొడవకు రాకు. సర్లే, గుడ్ నైట్. గుడ్ నైట్. దేవుడా, ఒక శుభవార్తని ఇంత హింసించి చెప్పొచ్చని ఇప్పుడే తెలిసింది. ఏంటో, మొగుడినిలా హింసిస్తే ఆ ఆనందమే వేరు. అదో తృప్తి. దివ్య,